బ్రదర్ నమస్తే. నమస్కారం సార్. ఇది ఎట్లా ఉంది ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి అనేక ప్రచారం నడుస్తూ ఉన్నది. అంటే కొంతమంది భయపడుతున్నారు, కోళ్ళు చచ్చిపోతున్నాయి, ఎగ్స్ చికెన్ తినొద్దు అని చెప్పి అట్లా హెచ్చరికలు వస్తూ ఉన్నాయి కదా. ఎంతవరకు అంటే మీ బిజినెస్ ఎట్లా ఉంది, నిజమేనా అది ఎంతవరకు? ఇప్పుడు ఇక్కడైతే ఏం లేదన్న, ఇక్కడ బాగానే నడుస్తుంది గిరాకీ మొత్తం. ఇంకా బయట ఏమో తెలియదు మనకు. ఇక్కడైతే రేట్లు ఏమన్నా డౌన్ అయినాయా? కొంచెం తక్కువైంది అంతే. ఎంత ఉండే ఎంతకు వచ్చింది? 280 నుంచి 230 వరకు వచ్చేసింది అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు, ఇప్పుడు జనాలు చికెన్ తీసుకోపోయేటోళ్ళు ఏమన్నా తగ్గిరా? ప్రజలు కస్టమర్స్ ఏమన్నా తక్కువ వస్తున్నారా? ఏమన్నా గమనించినవా ఈ 2-3 రోజుల వారం నుంచి? ఏం లేదు, మాకైతే బరాబర్ ఉంది. నేను డైలీ ఎట్లుందో అట్లే ఉంది డైలీ. బర్డ్ ఫ్లూ గురించి విన్నావా? విన్నా. ఎట్లా ఉన్నా అక్కడ ఆంధ్రాలో ఉంది, తెలంగాణ సైడ్ ఏం లేదని వచ్చింది కదా. తెలంగాణ సైడ్ ఇంకా రాలే, ఆంధ్రాలో ఉందని చెప్పేసారు అంతే. దానివల్ల మనకైతే ఏం లేదు, మన రేటు కూడా తగ్గింది అంతే. అంటే ఇప్పుడు మీరు తెస్తున్నారు కదా, కోళ్ళు తెస్తూ ఉంటారు కదా, ఆ కోళ్ళకు ఏమన్నా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయా? అంటే కోళ్ళు చచ్చిపోతున్నాయి ఎక్కడికక్కడ అని చెప్పి, కారణం లేకుండా చనిపోతున్నాయి అని చెప్పి, బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి ఇట్లా నడుస్తూ ఉంది బయట. ఇట్లా మీరు తెచ్చే కోళ్ళకి ఏమన్నా ఎలాంటి ఏమన్నా చూసిరా మీరు? అదే డైలీ బతికే ఉన్నాయి, అన్ని డైలీ తెస్తున్నాం, డైలీ బతికే ఉంటున్నాయి. మంచిగా ఉన్నాయి, హెల్దీగా ఉంటున్నాయి. హెల్దీగానే ఉంటున్నాయి. ఏం చెప్తారు మరి, ఇవన్నీ చేస్తున్నారు కదా? ఏం లేదు, బాగానే ఉంది. అది ఆంధ్ర ఉంది, ఇక్కడ అయితే ఏం లేదు. తెలంగాణ అయితే ఏం లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పి చెప్తుర్రు? చికెన్ సెంటర్లు ఎట్లా ఉన్నాయి? ఏమన్నా బిజినెస్ లాస్లో ఉందా, హైలో ఉందా, అదే కంటిన్యూ అవుతుందా? ఎట్లా ఉంది పరిస్థితి? మామూలుగానే ఉంది, కొద్దిగా గిరాకీ తగ్గిపోయింది. గిరాకీ తగ్గింది. ఎఫెక్ట్ అయితే ఉంది బర్డ్ ఫ్లూది లైట్గా 30%. కస్టమర్స్ తగ్గిపోయారు, చాలా వరకు కస్టమర్స్ తగ్గిపోయారు. రేట్ ఎట్లా ఉంది చికెన్ సెంటర్? అంటే చికెన్ రేటు ఇంతకుముందు, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది టాక్ బయట నడవక ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? 5-10 రూపాయలు తేడా. ముందు 230 ఉండే, ఇప్పుడు 220 ఉంది. అంతే తేడా ఉంది. అయితే రేటు విషయం వల్ల ఏం ఎఫెక్ట్ లేదు, కానీ కొంచెం డల్ అయిపోయింది. కస్టమర్స్ డల్ అయిపోయారు. రోజు పేపర్లో వచ్చేదాన్ని చూసి కస్టమర్స్ కొద్దిగా డల్ అయిపోయారు. చూసినావా బర్డ్ ఫ్లూ గురించి? చూసినాను. ఏముంది, ఎట్లా ఉంది? ఏం లేదు, బర్డ్ ఫ్లూ లేదు, ఏం లేదు, ఒట్టిగా పుకారా అంతే. ఈ రాజకీయ నాయకులు చేస్తుర్రో తెలియదు, ఒకరికొకరు కాంపిటీషన్స్ ఎక్కువైపోయినాయి, సేల్లర్ కాంపిటీషన్స్ ఎక్కువైపోయినాయి. దానివల్ల బర్డ్ ఫ్లూ అని డాక్టర్లు చెప్తుర్రా, రాజకీయ నాయకులు చెప్తుర్రా, ఎవరు చెప్తుర్రా అనేది అర్థమవుతుంది. బర్డ్ ఫ్లూ లేదు, ఏం లేదు, తినేటోళ్ళు తింటూనే ఉండరు. కాకపోతే కస్టమర్స్ చాలా తగ్గిపోయారు. భయపడి తగ్గిపోయారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం లేదు.